గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము మిథున రాశి వాళ్ళు శనేశ్వరుని యొక్క వక్రస్థితిలో ఎటువంటివి రూల్స్ పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే పై అధికారులతో కానీ లేదు తమ తోటి వాళ్ళు సహా ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళతో కానీ ఇబ్బందులు పడవలసిన అవసరము ఉంటుందన్నమాట. సో అటువంటివి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బాధ్యతల్ని విస్మరించకూడదు. అంటే తమకి అప్పగించిన బాధ్యత చెయ్యొచ్చులే చూడొచ్చులే అని కాకుండా కాస్త వెంటనే చేసేయడానికి ప్రయత్నించండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. అలాగే మిథున రాశికి అష్టమ శని నడుస్తుంది అనమాట. అంటే కర్కాటకం నుండి ఇప్పుడు మిథునం వాళ్ళకి వెళ్తుంది. అష్టమ శని స్టార్ట్ అవుతుంది. అంటే వక్రగతిలో నడిచినప్పుడు మిథున రాశికి అష్టమ శని వస్తుంది అనమాట. ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం కానీ, శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు కానీ తమకి ఉండవచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య అయినా ఉండవచ్చు. సో ఇటువంటివి జరగకుండా ఉండేందుకు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ చాలీసా లేదు పఠించలేము, చదవలేము అనేవారు ఏంటంటే నిత్యం పారాయణ చేయలేకపోయినా వినండి. సెల్లు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి సెల్లో పెట్టుకొని వినండి. అలాగే సుందరకాండ కూడా వింటూ ఉండండి. తరచుగా ఇటువంటివి చేసి కాలభైరవుడిని పూజ చేసినట్టయితే, కాలభైరవ అష్టకము సాయంత్రం వేళల్లో చదువుకున్నట్టయితే మంచి అనుకూల ఫలితాలని పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే అందరికీ ఆల్ ది బెస్ట్.